రాముడు ఒక కప్పకి సేవలు చేశాడని మీకు తెలుసా? రాముడు వనవాసంలో ఉన్నప్పుడు పంపా సరోవరం నది వైపు వెళ్తూ ఉండగా ఎక్కువగా దాహం వేసింది. రాముడి చేతిలో ఉన్న బాణాన్ని పక్కన పెట్టి చేతులతో నీళ్లు తాగుతూ ఉండగా దాహం తీరిన తర్వాత బాణాన్ని తీసుకుంటాడు. రాముడు చూసుకోకుండా ఆ బాణాన్ని ఒక కప్ప మీద పెడతాడు. పాపం ఈ కప్పకి ఎంత బాధ వచ్చినా శ్రీరాముడు నీళ్లు తాగుతున్నంతసేపు ఎటువంటి శబ్దం చేయకుండా ఆ బాధను భరిస్తుంది. రాముడి బాణం ఎంత బరువుగా ఉంటుందో మనకు తెలిసిందే కదా. ఆ కప్ప బాధని భరించి భరించి స్పృహ కోల్పోతుంది. ఆ కప్పను శ్రీరాముడు చేతిలోకి తీసుకొని నీళ్లు చల్లుతాడు. అప్పుడు ఆ కప్ప లేస్తుంది. శ్రీరాముడు ఇలా అడుగుతాడు, ఆ దేవుడు నీకు అంత నోరిచ్చాడు కదా, నువ్వు ఏదో ఒక శబ్దం చేస్తే నేను ఆ బాణాన్ని తీసేస్తాను కదా అంటాడు. దానికి కప్ప, ఎటువంటి కష్టం వచ్చి శ్రీరామని తలుచుకుంటాను, మీ వల్లే కష్టం వస్తే ఎవరిని తలుచుకొని ఇది మీ ఆజ్ఞ అనుకుని బాధను భరించాను. ఆ కప్ప భక్తిని చూసి చాలా సంతోషించి కప్పకి న్యాయమయ్యేంత వరకు సేవలు చేశాడు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.